దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అనంటే, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు. పిల్లలు, నిజానికి చెప్పాలనంటే ఈ ఆశీర్వాదము లేదా ఈ వాగ్దానము అబ్రహాముకు ఒక్కడికే కాదు. ఈ దినమందు అబ్రహాములాగా తీర్మానించుకుని దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవునిలో ఎదగాలి అనుకున్నవారు, దేవుని వెంబడించాలనుకున్నవారు, దేవునితో కలిసి నడవాలి అనుకున్నవారు, వాక్యానికి లోబడాలనుకున్న వారందరికీ కూడా ఈ వాక్యపు వాగ్దానము ఖచ్చితంగా వర్తిస్తుంది. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు కాబట్టి నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు అని అన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి మాటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు ఇది కూడా మనం సొంతం చేసుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము, అబ్రహాము జీవించినటువంటి ఆ దీవెనకరమైనటువంటి బ్రతుకు, అబ్రహాము పొందినటువంటి ఆ అభివృద్ధి, ఉన్నత స్థితి దేవుడు తన బిడ్డలకందరికీ ఇవ్వాలని ఆయన ఆసక్తితో ఉన్నాడు. పురులరు ఆలోచించే వాక్యంలో చాలా మరలు మనం చదువుకుని ఉంటాం. అడుగుడు నీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు ఇవ్వడానికి సిద్ధం. పొందే అర్హత మన దగ్గర ఉందా లేదా, అర్హతను మనం కలిగి ఉన్నామా లేదా, అసలు ఆ అర్హతకు మనము మలుచుకున్నామా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి నచ్చేటట్టుగా ఈ దినమందు మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పురులరా ఆలోచన చేయండి. చాలా మార్లు మనం దేవుడిని నింద పెడతా ఉంటాం. ఏమని అని అంటే, నేను ఎంతో ప్రార్థన చేసినా ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోతా ఉంది, ఇంకా ఎందుకు నేను అభివృద్ధి చెందలేకపోతా ఉన్నాను, ఎందుకు నన్ను దేవుడు ఆశీర్వదించట్లేదు, అసలు నేను ఎందుకు దేవునికి నచ్చట్లేదు అన్నట్టుగా మనము దేవుని మీద నింద పెడతా ఉంటాం. మనకి ఏదైనా చిన్న బాధ వచ్చినా, ఒకవేళ చిన్న కష్టం వచ్చినా, ఎందుకు దేవుడు నన్ను ఇలా కష్టపెట్టేస్తున్నాడు, ఎందుకు ఇలాగ అన్యాయం చేసేసాడు, లేదా ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టేస్తా ఉన్నాడు, పగవాళ్ళు కూడా రాకూడదు ఈ బాధ అని దేవుని మీదే నిందలన్నీ వేసేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని బాధ పెట్టాడు, దేవుడు ఎవరికి అన్యాయం వచ్చాడు. యోబు గ్రంథంలో మనం చదువుతాము, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని వ్రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరికి అన్యాయం వచ్చాడు. కానీ మన జీవితంలో పురులరా ఆశీర్వాదాలకు బదులు శాపాలు, దీవెనలకు బదులు పురులరా ఎన్నో అనర్థాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కొన్ని మనము అలాంటి పరిణామాలు అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మన జీవితంలో అనంటే పురులరా, మొట్టమొదటిగా మనం పూర్తిగా దేవునికి లోబడకపోవడం, దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో పూర్తిగా చోటు ఇవ్వకపోవడం. వాక్యంలో భక్తుడు అంటాడు కదా, ప్రదేవునిలరా ఇదిగో నీ మీద ఆయనకి అధికారానికి ఒప్పుకో అనంటే మనం ఒప్పుకోము, ఖచ్చితంగా ఒప్పుకోము. పురులరు మనము చాలా సొంత ప్రయత్నాలు చేస్తాం, సొంత పెత్తనాలు మనలో చాలా ఉంటాయి. ఎవరైనా ఒకవేళ మన మీద అధికారిగా ఉంటే మనం ఒప్పుకోము, మన అహం దెబ్బతింటది. పురులరు ఒకళ్ళు మనకి చెప్పడం ఏంటి, ఒకళ్ళ మాట కింద నేను ఉండటం ఏంటి, ఒకరి మాటకి నేను లోబడ్డం ఏంటి, తల వంచడం ఏంటి అనేటువంటి అహంభావం ప్రదేవునిలరా మన స్థాయిని దిగజార్చేస్తూ ఉంది. పురులరా నువ్వు లోకంలో ఉన్న వాళ్ళ మాటలు విన్నా వినకపోయినా నీ మేలు కోరి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను పైకి లేవనెత్తాలి, నిన్ను బ్రతకగోరి పురులరా మరణపు అంచుల్లో నుండి పాతాళపు లోయల్లో పడిపోతూ ఉన్నటువంటి నిన్ను చేపట్టి నడిపించిన నీ దేవుడు ఉన్నాడే, ఆయన మాట కనుక ప్రదేవునిలరా నువ్వు ఖచ్చితంగా లోబడితే, ఆయనను గనుక నీ మీద అధికారిగాను నీ పెత్తనానికి ఆయనకు అధికారం అప్పగించగలిగితే దేవుని బిడ్డలరా ఆయన నీ మీద పెత్తనం చేయడు. ఆయన ఏమంటాడు అని అంటే పురులరా, నిన్ను నన్ను మనందరిని కూడా నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు, నా కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు, నా స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పెత్తనానికి మనం ఒప్పుకుంటే ఆయన మన మీద పెత్తనం కాదు చేసేది, బాధ్యత. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయన బాధ్యత ఎత్తుకుంటాడు, మనందరి బాధ్యత ఆయన మీద పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి భక్తుడైనటువంటి అబ్రహాము జీవితం ఆశీర్వాదకరంగా మారడానికి గల కారణం ఏంటి అని అంటే, అబ్రహాము సొంత పెత్తనము చేయలేదు. తన జీవితంలో స్వతహాగా తనంతడు తాను పురులరా నిర్ణయాలు తీసుకుని లోకానుసారంగా బ్రతకలేదు. ఆలోచించే నిజానికి చెప్పాలనంటే వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా పెద్ద బిజినెస్ వాళ్ళది కదా, చెప్పండి, బిజినెసే కదండి వాళ్ళది, చాలా పెద్ద బిజినెస్ వాళ్ళది. ఆ రోజులో ఆ బిజినెస్ చాలా ప్రదేవునిలరా డిమాండ్ ఉన్న బిజినెస్ అది. ఎందుకనంటే ఆ రోజుల్లో అందరికీ ఎవరు కావాలి, దేవుళ్ళు కావాలి.
అందరికీ దేవుళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు ఆ దేవుణ్ణే బిజినెస్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళ తాత ముత్తాతల కాడి నుంచి వచ్చినటువంటి బిజినెస్ అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేస్తే ఆ పరిస్థితిని విడిచిపెట్టమని దేవుడు అన్నప్పుడు విడిచిపెట్టాడు. నేను నడవమని చెప్పిన మార్గమునకు వెళ్ళు అన్నప్పుడు నడిచాడు. ఇప్పుడు ఎక్కడ ఉండముంటే అక్కడ ఉన్నాడు. ఏది చెప్తే అది చేశాడు. అందుకనే ఆ లోబడే తత్వాన్ని బట్టి అది దేవుడు ఏమన్నాడు అనంటే ఇది నీతిగా ఎంచబడింది అన్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకోగలిగితే అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోబడిన తర్వాత అబ్రహాము దేవుని మాట విన్న తర్వాత, దేవుడు చెప్పినట్టుగా నడిచిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు చేసావు కనుక ఇక మీదట నీవు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పుడు నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో నువ్వు కూడా చూడండి, నిన్ను ఆశీర్వదించే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి పురులరా, బాగా గమనించండి. క్రైస్తవ బిడ్డలమైనందుకు మనల్ని ఇప్పుడు దేవుని బిడ్డలరా చాలామంది ఏమనాలి అని అంటే దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు అని అనాలి. అంటున్నారు అలాగా? చెప్పండి, అంటున్నారా? మనల్ని చూస్తే ఎవరికైనా శుభవచనం అవుతుందా, శాపవచనం అవుతుందా? మనల్ని చూసేటప్పటికి ఇతరులకి ఏమనిపించాలా? అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని చేత ఆశీర్వదించబడిన ఆత్మాను దేవుడా దేవుడా అంటూ ఉంటారు. వాళ్ళ జోలికి మనం వెళ్తే మనకు మహాపాపం అని అనిపించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు అనుకుంటున్నారా జనాలు మనల్ని చూసి? లేదనంటే ఇదే దేవుని మందిరానికి వెళ్తుంది కానీ ఎంత గంపో ఇది అంటున్నారా? ఈడే దేవుని మందిరానికి వెళ్తున్నాడు కానీ అసలు ఈడు మొక్కమాల పెట్టుకుని ఉంటాడు, ఏటో ఈడు బతికెట్టుకుని అంటున్నారా? ఒకవేళ దేవుని మందిరానికి వెళ్తున్నాడు కానీ వీడికి మార్పు లేదమ్మా, దీనికి మార్పు లేదు, దీని బతుకంతా పెట్టుకుని ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్ళి భక్తి చేసినా దేవుడు దీన్ని ముఖాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో, అసలు తను ముఖం చూసేవా అంటున్నారా? ఏమన్నానే ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఎందుకు అలాగంటున్నారు అని అంటే ఇతరులకు మనలో లోపాలు కనబడతా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల భక్తి చేస్తూ, ఎన్నో సంవత్సరాల దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, ఎన్నో సంవత్సరాలుగా దేవునికి ప్రార్థన చేస్తూ కూడా దేవుని బిడ్డలారా మనం ఎలాగున్నాము అని అంటే అసలు దేవునికి లోబడినటువంటి తత్వాలు కనపచ్చట్లా. ఈ బోధ అంతా విన్న తర్వాత కూడా అదే ముఖం, ఈ బోధ అంతా విన్న తర్వాత కదా అదే ప్రవర్తన, ఈ బోధ అంతా విన్న తర్వాత కూడా అదే ఆలోచన, అదే విధానం, అదే సొంత నిర్ణయం. అయ్యా ఇదిగో ఈ వాక్యం అంతా విన్నాను, అబ్రహాము దీవించబడ్డాడట, ఆశీర్వదించబడ్డాడట, అబ్రహామును దీవించిన వారిని దీవించవట, అలాంటి బ్రతుకు నాకు కావాలి, అలాంటి దీవెన నాకు కావాలి, అలాంటి ఆశీర్వాదం నాకు కావాలని అనిపించట్లా. మనకి అనిపించాలా? అదే కదా భక్తి. వాక్యం ఎందుకు వింటున్నాం మనం? చిన్నపిల్లోడికి ఆ నేర్పించిన తర్వాత అది నేర్చుకుంటే ఈలోనికి వెళతాడు. పుల్లరా నీకు ఇంకా ఆలే రానప్పుడు ఈలోనికి ఎలా వెళతాం? ఒక మెట్టు ఎక్కనప్పుడు రెండో మెట్టులోనికి ఎలా వెళతాం? అసలు ఆశీర్వాదమే ప్రారంభం అవ్వలేనప్పుడు ఎన్నో ఆశీర్వాదాల కొరకు ఎలాగెదురు చూస్తాం? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందాడు, నమ్మాడు, నడిచాడు, లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకనే అబ్రహామును దీవించిన వాళ్ళు దీవించబడ్డారు, అబ్రహామును శపించిన వాళ్ళు శపించబడ్డారు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి కూడా బోధిస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు. చూడండి, ఈ మాట అబ్రహాముకు ఒక్కడికే కాదు. చూడండి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదువుకోగలిగితే చూడండి, బైబిల్ గ్రంథంలో ఋతు గ్రంథంలోనికి మనం వద్దాం ఒక్కసారి. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో బోయాజు అనేటువంటి ఒక ఆయన కనబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈయన చూసేటప్పటికి పొలములో పనిచేసే వాళ్ళందరికీ ఏమనిపించిందట? చెప్పండి, పొలములో పనిచేసే వారందరికీ ఏమనిపించిందట? బాగా గమనించండి దేవుని బిడ్డలారా. బోయాజుకు చాలా గొప్ప పొలం ఉంది. ఆ పొలములో చాలా మంది పనులు పనిచేస్తూ ఉన్నారు. ఒకనాడు దేవుని బిడ్డలారా బోయాజు ఆ పొలంలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ పొలం గట్టు మీద నిలబడి వాళ్ళందరినీ పలకరిస్తూ ఉన్నాడు. ఎలా పలకరిస్తూ ఉన్నాడు అని అంటే దేవుని బిడ్డలారా, ఈ చేను కోసే వారందరితోనూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మీకు తోడై ఉండును గాక అని బోయాజు వాళ్ళతో అనంటే వాళ్ళందరూ తిరిగి అంటూ ఉన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, వాళ్ళ నోట ఆశీర్వచనం ఉందా, శాపవచనం ఉందా? ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం అందరము భక్తులమే కదా అమ్మా.
ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా క్రైస్తవ బిడ్డలమే కదా. ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ప్రధాన దేవుడు అంటే ఇష్టపడే కదా ఇక్కడికి వచ్చాం. బలవంతం ఏమీ చేయలేదుగా ఎవరు ఇక్కడికి రావడానికి. దేవుడంటే ఇష్టం, దేవుడంటే నమ్మకం, దేవుడంటే భక్తి, దేవుడంటే ప్రేమ, దేవుడంటే గౌరవం, దేవుడంటే ప్రధాన మనకు ఒక రకమైనటువంటి అభిమానం. కాబట్టి ప్రధాన మనం అందరం ఈ స్థలానికి వచ్చాం. ఏనాడైనా నీ నోట ప్రధాన ఎలాంటి శుభవచనాలు లేదా ఆశీర్వచనాలు ఉన్నాయా? బాగా గమనించండి ఒకసారి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అని అంటే, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకొనడి అని ఉంటే, మనం అందరం వచ్చి రోడ్ల మీద కనపడినా అలాగే మాట్లాడుకుంటా వెళ్ళిపోతాం కానీ, చూసుకుంటూ వెళ్ళిపోతాం కానీ, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోం కూడా. దేవుని బిడ్డలరా, చెప్పుకుంటామా అమ్మా? చెప్పుకుంటాం. మన ముఖాలు ఎట్టుకుని ఒకసారి మన ముఖాలు మనం చూసుకుంటే ఒకసారి అద్దంలో ముఖాలు ఎత్తుకుని దేవుని బిడ్డలరా చెప్పుకోవడం. ఈ వాక్యమే పాటించలేము మనం. బాగా గమనించాలి, ఈ వాక్యమే పాటించలేము మనం. ఒకరికి ఒకరు వందనములు చెప్పుకున్నాడు. నీ సహోదరు ఎప్పుడైనా కనబడినప్పుడు, రోడ్డు అంట వెళ్ళిపోతున్నటువంటి నీ పక్క నీ తోటి విశ్వాసి కనబడినప్పుడు ఎప్పుడైనా రెండు చేతులు జోడించి దేవుని బిడ్డలారా వందనాలు చెప్పారా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లలారా, బాగా గమనించండి. దేవుని యొక్క వాక్యములో దేవుడు మరి ఆశీర్వాదం ఇచ్చేయాలని ఎలాగా దేవుని బిడ్డలారా నువ్వు అడుగుతా ఉన్నావు? చేసి అడగాల. జీతం ఎట్లా వస్తుంది అని అంటే, పని చేసి అడిగితే జీతం వస్తుంది. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు, నీ మాటకి జీతం, నీ పనికి జీతం, నీ ఆలోచనకి జీతం, నీ అడుగు అడుగున నువ్వు వేసే ప్రతి అడుగున జీతం. ఇదిగో వాని క్రియలు చెప్పున నాకు జీతం ఉంది అన్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవుడు మనందరికీ జీతం ఇవ్వబోతా ఉన్నాడు. ఎట్లాగా అంటే మనం చేసినటువంటి పనులను బట్టి. ఇక్కడ వాక్యంలో ఏమంటాడు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అయ్యా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అన్నాడు. పురులరా, మనము దేవుని బిడ్డలమే, మనల్ని కూడా ఆయన అలాగే అంటూ ఉన్నాడు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు అని అన్నాడు. ఎలాగయ్యా అనంటే, నా మాటకు అబ్రహాము లోబడిన మాదిరి, అబ్రహాము నడిచిన మాదిరి, అబ్రహాము తన పెత్తనం ప్రకారంగా చేయక, ఇదిగో తన యొక్క జీవితం మీద నాకు పెత్తనం ఇచ్చిన కారణము చేత నేను చెప్పినట్టు వాక్య ప్రకారంగా నడిచిన మాదిరిను చేయగలిగితే, ఇక్కడ చూడండి పురులరా, బోయాజును కూడా హల్లెలూయా, బోయాజును కూడా ఆయన అంటూ ఉన్నాడు అందరితో, మీరు దేవుని చేత ఆశీర్వదింపబడతారు, యెహోవా మీకు తోడుగా ఉంటాడు. కష్టపడి పని చేస్తున్నారు కదా, మీ కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు అని అన్నప్పుడు వాళ్ళు కూడా తిరిగి అంటూ ఉన్నారు, అయ్యా దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించాలయ్యా, నిన్ను ఇంకా ఆశీర్వదించాలి. ఎందుకు ఆ మాటలు అలాగ అన్నారు తెలుసా? వాళ్ళ మధ్య బాండింగ్ ఏంటి? అసలు వాళ్ళ మధ్య ఆ విధమైనటువంటి దైవ భక్తి కలిగినటువంటి ఆశీర్వచనాలేంటి? పురులరా ఆలోచించే, బాగా గమనించాయి. దేవుడు వీళ్ళకు తోడై ఉంటే పని బాగా చేస్తారు. వీళ్ళు బాగా పని చేసి సంపాదించాలి అంటే, ఈ పని చెప్పేవాడు దేవుని చేత ఆశీర్వదింపబడాలి. ఒకళ్ళకి ఒకళ్ళు బాగుండాలనే కోరిక వారి మధ్యలో ఉంది. దేవుని బిడ్డలారా చెప్పండి, వాళ్ళ మధ్యలో ఏదైనా స్వార్థం కనపడిందా మనకి? అమ్మా చెప్పండి, ఏదైనా స్వార్థం కనపడిందా? ఈ బోయాజ్ అనేవాడే ఎంత బాగుపడిపోతున్నాడు, ఇంత ఇలాగైపోతున్నాడు అమ్మా బాబా అని ఎవరైనా కనీసం అందులో ఎవరైనా అనుకున్నట్టుగా వాక్యంలో మనకైనా కనపడుతుందా? పని చేసే వాళ్ళలో కానీ, ఆ పని చెప్పిన యజమానుల్లో కానీ ఏ సమంతైనటువంటి లోపం, స్వార్థం, శాపం ఎక్కడ కనిపించట్లా పురులరా? ఆలోచించండి. యజమాను పురులరా ఈ పని చేసే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండి బలంగా పని చేయాలని కోరుకుంటే, వీళ్ళు అంటూ ఉన్నారు, ఇతను ఆశీర్వదించబడి ఇంకా బాగుంటే మనకి ఇంకా పని దొరుకుద్ది, మనం కష్టపడగలుగుతాము, మనం కూడా బాగుంటాము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యజమానికి అలాగే పని చేసేటువంటి వాళ్ళకి మధ్య దేవుని బిడ్డలరా, వాక్యం ఎరుగున్న వాళ్ళు కనుక, క్రైస్తవ బిడ్డలు కనుక, దేవునికి లోబడిన వాళ్ళు కనుక, దేవుని యొక్క వాక్యం వారి హృదయంలో ఉంది కనుక దేవుని బిడ్డలరా ఒకరిని ఒకరు దీవించుకుంటున్నారు. అది కదా దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి పురులరా, ఎదుటి వారిని చూస్తూ నువ్వు ఎప్పుడైతే వార్చవో అదే నీకు శాపంగా మారుతుంది. ఎవరు నిన్నేం శపించక్కర్లేదు. అమ్మా చెప్పండి, ఎవరు మనల్ని ఏమి శపించక్కర్లా, ఎవరు మనల్ని ఏమి అనక్కర్లా. బాగా గమనించండి పురులరా, విషము నీలో ఉంటుంది నీకే ప్రమాదం, అగ్గి నిన్ను అంటుకుంటుంది నిన్నే కాలుస్తుంది, కుళ్ళు నీలో ఉంటుంది నిన్ను పట్టుకునే ఏడిపిస్తూ ఉంటుంది. బాగా గమనించాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఈ వీరిద్దరూ కూడా పురులరా ఆశీర్వదింపబడునుగా, కానీ ఒకరికి ఒకరు ఆ శాపవచనాలను కాదు పురులరా, ఆశీర్వచనాలను వారి నోట పలుకుతూ ఉన్నారు. నీ నోట అంటూ ఉన్నాయా మరి? బాగా గమనించండి.
ఎప్పుడైనా మాట్లాడుకుంటే మనం వాళ్ళు అలాగే అయిపోవాలి, ఇంకా అయిపోతారు నువ్వు చూస్తా ఉండు నా మాట, ఇగో నా మాట దేవుడు కొట్టాడు అసలు ఇంకా చూస్తా ఉండు నువ్వు అలాగా. ఏటో మరి నీకు కలిసి వచ్చేది ఏటో మరి. పగోడు కూడా బాగుండాలని కోరికనేది దేవుని మనసు, ఆ మనసు నువ్వు కలిగి ఉండాలని చెప్పేది దేవుని యొక్క వాక్యం. అలాగను మనం లోపడకపోతే భక్తులమే కాదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూడండి ఇప్పుడు దేవుని మరొక ఆమె కూడా అంటుంది బైబిల్ అధ్యాయం 20 ఋతు గ్రంథంలో, నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత దేవునికి స్తోత్రం. అందరము చెప్తాం గట్టిగా హల్లెలూయా. నయోమి అంటా ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలారా, రూతికి నయోమికి మధ్య ఒక సంభాషణ జరిగింది. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈవేళ, ఎవరి పొలంలోనికి వెళ్ళి పరిగెరుకున్నావు నువ్వు అని అంటే పుల్లరా, బోయాజు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన నన్ను గెలిచాడు, ఇదిగో ఒక మాట చెప్పాడు, నువ్వు ఎవరి పొలంలోనికి వెళ్ళకమ్మా, నువ్వు ఇందులోనే ఉండు, ఇక్కడే పరిగెరుకో, నువ్వు మంచిదానివి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డవి, నీ గురించి అన్నీ తెలుసుకున్నాను నేను, నువ్వు చేసినటువంటి పనికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు, కాబట్టి నువ్వు దైవభక్తి కలిగినటువంటి బిడ్డవు, నా కుమారి నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు కనుక లోకం తీరు బాగోలేదు, యవనస్తులతో నేను చెప్పాను ఎవరు కూడా నీ దగ్గరికి రారు, నీ మీద ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు చేయరు, పోకిరీ చేష్టలు చేయరు, నిన్ను ముట్టకూడదని వారితో చెప్పాను, ఇక్కడే నీ పరిగెరుకో, ఇదిగో నీ అత్తగారికి చెప్పానని చెప్పు అని అన్నప్పుడు పృథ్వీని బిడ్డలారా ఆ విషయాలన్నీ పట్టుకెళ్ళి పూసగుచ్చున్నట్టుగా అత్తగారితో, ఇదిగో అత్తగారండి ఇలాగండి పలానా బోయాజండి అని అన్నప్పుడు పృథ్వీని బిడ్డలారా ఆమె వెంటనే ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. బాగా గమనించండి పృథ్వీని బిడ్డలారా, నిజానికి చెప్పాలి అని అంటే ఈ నయోమి వాళ్ళ యొక్క భర్త బోయాజు యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధి. అందుకనే ఏమంటుందనంటే నా భర్త చనిపోయాడు, కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి బతుకున్న మనకు ఉపకారం చేస్తున్నాడు ఆయన దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బోయాజు అనుకోలా ఈమె అందరిని కాదని, ఈమె అంతటి ఈమె సొంత పెత్తనం చేసి కుటుంబాన్ని ఇలా తీసేసి తీసుకెళ్ళిపోయి ఆ మోయాబు దేశాన్ని తీసుకెళ్ళిపోయి భర్తని పోగొట్టుకుంది, చంపేసింది, బిడ్డల్ని చంపేసింది, ఇంకా మరలా ఈ కోడల్ని అంటెట్టుకుని వచ్చింది అనేటువంటి కుళ్ళి అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆలోచన, నా కుటుంబాన్ని ఎడదీసిందే అనేటువంటి ఆ తత్వం, అన్నదమ్ములను ఎడదీసేసింది అనేటువంటి తత్వం బోయాజులో చెమతలకి అంత కూడా లేదు. అందుకనే ఇప్పుడు దేవుని బిడ్డలారా అపకారికైనా ఉపకారం చేయమన్నారు పెద్దలు. దేవునికి స్తోత్రం. అపకారికైనా ఏం చేయమన్నారు? ఉపకారమే చేయమన్నారు పెద్దలు బిడ్డలారా. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మంట ఉంది బైబిల్ గ్రంథంలో ఏమని అని అంటే, ఇదిగో చచ్చిన వారిని బట్టి బతుకున్న మనకు ఆయన ఉపకారం చేస్తున్నాడే, ఆయన దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. ఇదే నన్ను పుల్లరా మనల్ని బట్టి అలాగ అనుకుంటున్నారు ఎవరైనా? అమ్మా సంవత్సరాలు గతించిన భక్తిలో మార్పు లేక కఠినమైనటువంటి మనసు కలిగి ఎన్ని మాటలు చెప్పాను, నేను అలా చేయను ఇలాగే ఉంటాను అనుకునేటువంటి వాళ్ళ బ్రతుకులు ఎందుకు బాగుపడతాయి? ఎలాగూ దేవునికి ఇష్టమైతే ఎలాగూ దేవుడు పైకి లేవనెత్తుతాడు? ఒకసారి మనం మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్నం వేళ వాక్యంలో దేవుడు అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు పృథ్వీని బిడ్డలారా, ఈమె ఆయన్ని ఆశీర్వదిస్తా ఉంది. అయ్యా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి, ఇంకా నువ్వు బాగుండాలి, ఇంకా నువ్వు బాగుంటే అనేకులకు ఉపకారం అవుతావు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అవుతావు, అనేకుల కొరకు దేవుని దగ్గర నువ్వు మర్ర పెడతావు, నీ దగ్గర ఉంటే అనేకులకు నువ్వు సాయం చేస్తావు. నీలాంటోడు బాగుండాలా. వీలుంటే 10 మందికి సాయం చేయండి. కనీసం పృథ్వీని రుజువులు ఏమీ లేకపోయినా కనీసం మాట సాయమైనా చేయండి. ఒకవేళ నీ దగ్గర ఏ సాయం చేయకపోతే ఒక్క మాటతో నేను నువ్వు కీడ చేయకు, నోరు మూసుకునే ఉండండి. వాక్యం ఇలా చెప్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో మనము కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే పృథ్వీని బిడ్డలారా క్రొత్త నిబంధన గ్రంథంలోనూ కూడా యేసుక్రీస్తు ప్రభు తన భక్తుల ద్వారా పిల్లరా ఈ విషయాల్ని ఇంకా కొంచెం అప్డేట్ చేసి చెప్పాడండి దేవుడు మనకి. మీకు అర్థమవుతుందండి? ఇదే విషయాలని కొంచెం పృథ్వీని బిడ్డలారా మార్పులు చేసి ఇంకొంచెం అప్డేట్ చేసి యేసు ప్రభు మనతో చెప్పినటువంటి మాటలు చూడండి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది అని అంటే పుర్లరా లూకా సువార్తలో 6వ అధ్యాయములో 28వ వచనం చదవండి పుర్లరా. 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా అదే బోధన అనుసరించి చెప్పాడండి ఆయన.
అమ్మా చెప్పాడా లేదా? చెప్పండి, ఏమన్నాడు ఆయన ఇక్కడ? మిమ్మును శపించు వారిని. నిజమేనా? చేస్తున్నాం మనం అలాగా? అమ్మా ఒకసారి ఎలా చూడండి, అందరూ నా వైపు ఎలా చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా అందరినీ దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మనం అలా చేయగలుగుతున్నామా? శపించే వారిని శపించగలుగుతున్నావా? ఆలోచించేయండి. నిన్ను పాము కరిసేయ్యా అని అంటే నిన్ను లారీ గుద్దయ్యా అనుకుంటూ ఉంటున్నామా? నీ కాలే ఆడిపోవా అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా అసలు నువ్వే పోవాలి అనుకుంటూ ఉంటున్నామా? బాగా గమనించండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఏ సౌమింగ్ ఎత్తదో కానీ నిన్నో అంటున్నారు కొంతమంది. ఏ సౌమింగ్ ఎత్తదో. క్రైస్తవులు మనం మిమ్మల్ని శపించే వారిని కూడా మీరు ఏం చేయాలా? అప్పుడు మనం దీవించబడతాం. యేసు ప్రభు ఈ మాట చెప్పడం వెనక లాజిక్ ఉందండి, లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో చెప్తాను వినండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆ లాజిక్ చెప్తున్నాడు. ప్రధాన గాయకుడైన దావీదు ఏమంటాడు అని అంటే, శపించుట వానికి ప్రీతికరము, ఇష్టం. వాళ్ళు కూర్చుని వీళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ ఎలా ఉంటాయి అని అంటే, వాళ్ళు అలాగే అయిపోవాలి, ఇంకా అయిపోవాలి, ఇంకా వాళ్ళు అలాగ అవ్వలేదా, అయిపోతారు ఏనాటికైనా అని ఇలాగే కూర్చొని ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రదేవనులారా కీడు కలిగినటువంటి మాటలు వారి నోట ఏముందట? శాపవచనం. చెప్పండి, ఏముందట? శాపవచనం. ఇందాక నేను చెప్పాను కదా, ఏ కర్ణకు గంటుకుంటే అదే గాలుతుంది. ఎవరి నోట్లో శాపం ఉంటే అది వాళ్ళనే పట్టుకుంటుంది. ఎవరి మనసులో విషయం ఉంటే అది వాళ్ళనే తినేస్తుంది. ఎవరి ముఖం మాడుతూ ఉంటుంటే వాళ్ళ బతుకులే సిదుకుపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నాడు భక్తుడు అని అంటే, దేవుని బిడ్డలారా శపించిన వారికి ప్రీతికరము కను అంటే శపించిన వాళ్ళకి ఇష్టం అంట. ఇతరులను శపించడం, అలాగే అనడం, అలాగే అయిపోవడం, అలాగే ఇష్టం అంటే వాళ్ళకి దేవుని బిడ్డలారా ఇష్టం అంటే వాళ్ళకి. అందుకని ఇక్కడ ఏమంటాడు అని అంటే, ఎవరి నోట్లో శాపం ఉందో ఆ శాపం వాళ్ళకే వచ్చిందట. అంతేనండి, వాక్యంలో అలాగుందో. వాక్యంలో చదవండి, నేను చదువుతున్నాను చూడండి. శపించుట వారికి ప్రీతికరము కనుక అది వారి మీదకే వచ్చింది అని అంటాడు బైబిల్ గ్రంథంలో. ఉందండి బైబిల్లో. అంటే నువ్వు శపించావనుకో ఎవరినన్నానే, అది వాళ్ళకి తగలదు. ఎవరికి మీదకి వచ్చేది. సామెతల గ్రంథకర్త కూడా ఏమంటాడనంటే, నువ్వేం చేసావు అదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. నువ్వేం చేసావు అదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. పురులర్ ఆలోచించే. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ వాక్యంలో ఈయనేమంటాడు అని అంటే, ఎవరైతే శపిస్తారో ఆ శాపం వాళ్ళకే. ఎందుకనంటే ఆ కుళ్ళు వారి మనసులో ఉంది, ఆ శాపం వారి యొక్క హృదయంలో ఉంది కనుక దేవుని బిడ్డలారా అది వారి గడప దాటి బయటకు పోదు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా ఇక్కడ లాజిక్ ఏంటంటే, నీవు దీవిస్తే ఆ దీవు నీతోనే ఉంటుంది, నువ్వు శపిస్తే ఆ శాపం కూడా చెప్పండి నీతోనే ఉంటుంది. వాక్యంలో మరలా చదువుతున్నాను, మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా, అందుకే నేను ఎర్రుమోకలేసి చదువుతున్నారు. మళ్ళా మీకు అర్థమయ్యేలా చదువుతున్నాను వినండి. శపించట వానికి ప్రీతికరం కనుక ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది. దీవుని వాళ్ళకి ఇష్టం లేదు కనుక, వాళ్ళ నోట దీవుని వచనం లేదు కనుక వాళ్ళకి అది రాలేదు అంటున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు నీ నోట దీవుని వచనం ఉంటే నీ మీదకి దీవెన, ఒకవేళ నీ నోట శాప వచనం ఉంటే అది నీకు శాపం. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అందుకని యేసు ప్రభు అక్కడ ఏమంటాడు అని అంటే, వాళ్ళు శపించినా మీరు దీవించండి అంతే. వాళ్ళు శపించినంత మాత్రాన ఆ శాపం మీ మీదకి వచ్చేదు, రాదు కూడా ఖచ్చితంగా. మీరు బాగా గమనించుకోండి దేవుని బిడ్డలారా. ఎవరన్నా వచ్చి నువ్వు నాశనం అయిపోతావు అంటే నాశనం అవ్వం, అమ్మా నాశనం అవ్వం. అన్నవాళ్ళు వెనకాలే పరిగెడుతుంది అది, అన్నవాళ్ళు వెనకాలే నడుస్తుంది అది, అడుగులో అడుగు వేసుకుంటూ అన్నవాళ్ళు వెనకాలే నడుస్తుంది అది. వాక్యంలో చెప్తామా దేవుని బిడ్డలారా, చూద్దామా పూనా మాట చూడండి. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో ఏమని వ్రాయబడింది? వాక్యములో చెప్పబడినటువంటి మాట ఎట్లా ఉందో చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏమంటాడు అని అంటే, పుల్లరా ఎవరో వచ్చి నువ్వు అలాగైపోతావు అని అంటే అయిపోం మనం. ఎందుకు అయిపోము అని అంటే వాక్యములో దేవుడు అంటాడు, పుల్లరా చెడుతనము నీలో ఉంటే అది నీకు శిక్షగా మారుతుంది తప్ప, ఎవరో శపించారనో ఎవరో ఏదో అనేసారనో అది మాత్రం నీకు తగలదు. బాగా గమనించండి. శాపవచనం ఎవరిలో ఉంటే ఆ శాపం వారి వెనకాలే. మీకు అర్థమైందండి? ఆ శాపవచనం ఎవరిలో ఉంటే ఆ శాపం వారి వెనకాలే వెళ్తుంది. ఇప్పుడు ఇలా ఆలోచించండి, శాపవచనం ఎవరి నోట్లోంచి వచ్చింది చెప్పండి? ఎవరు ఆ హృదయంలో ఉన్నటువంటి వాళ్ళకే వచ్చింది ఆ నోట్ అంటాను. ఇప్పుడు కుళ్ళు ఎవరిలో హృదయంలో ఉంది? ఆ శాపవచనం ఉన్న వారి హృదయంలోనే ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు ఈ కుళ్ళు ఎవరిని పాడు చేస్తుంది? చెడుతనము ఎవరిలో ఉంటే ఆ చెడుతనం వాళ్ళనే
నాశనం చేస్తుంది. ఆలోచించండి పుల్లరు. అందుకు కాబట్టి శపించడం కుళ్ళు బుద్ధి చెడ్డతనం. అది నీలో ఉంటే ఆ కుళ్ళి చెడ్డ నిన్నే నాశనం చేస్తుంది. అందుకని యేసుప్రభు అక్కడ చెప్పడానికి గల కారణం ఏంటనంటే, ఒకవేళ ఎవరైనా నిన్ను శపించినా నువ్వు మాత్రం ఏం చేయాలి? అమ్మా చెప్పండి, ఏం చేయాలి? దీవించుడి. దేవునికి స్తోత్రం. మారదాం అలాగా? అమ్మ వాక్యం చెప్తుంది దేవుని మాటలో. మారిపోదాం అమ్మా, అలా మారిపోదాం. తిట్టారనుకోండి, తిట్టుకునివ్వండి. ప్రభా ఆ బిడ్డల్ని దీవించేనే ఆయన, నోటి మాటలు అలా రాకోకుండా. ఒక్కసారి దేవుడు దీవించాడు అనుకోండి, అలా కనడం మానేస్తారు వాళ్ళు. మారిపోతుంది మనసు, వాళ్ళ మనసే మారిపోతుంది టోటల్గా. కాబట్టి ఇక్కడ వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు, నువ్వు వాళ్ళు శపించినా నువ్వేం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? నువ్వు దీవించు. శపించినా దీవించు. హృదయాన్ని బిడ్డలారా, నిన్ను బాధించి హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. దేవునికి హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇంకా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మరొక 2 మాటలు చెప్తా ఉన్నాడు భక్తుడు. చూడండి దేవుని రోమాపత్రికలో 12వ అధ్యాయము, రోమాపత్రికలో 12వ అధ్యాయం. అక్కడ ఏమంటాడు? ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి. ఇప్పుడు రెండోది చూడండి పిల్లరా, మాట మనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మనం ఏం చేయాలి? శపించే వారిని దీవించాలి. ఇప్పుడు మనల్ని హింసించే వారిని కూడా. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి పిల్లరా, మనము అలా చేయకపోతే మనం దీవించబడలేమండి, ఆశీర్వదించబడలేం ఖచ్చితంగా. నిజంగా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పిన మాటలు ఇవి. ఆయన అంటాడు, దేవుని బిడ్డలారా, హింసించే వారిని కూడా దీవించండి. హింసించే వారిని కూడా దీవించటం అని అంటే ఎంతో గొప్ప మనసు ఉంటేనే కానీ జరగని పని. అది జరుగుతుందండి. ఎంతో గొప్ప మనసు ఉంటేనే కానీ, వాక్యానికి నువ్వు పూర్తిగా లోబడిపోతేనే కానీ, దేవుడు నీ మనసులో ఉంటేనే కానీ, యేసుక్రీస్తునకు ఉన్నంత మనసు నీకు ఉంటేనే తప్ప ఈ హింసించే వారిని క్షమించి వారిని దీవించే మనసు నీకు ఉండదు. హృదయాన్ని బిడ్డలారా ఆలోచించి. ఎవరైనా హృదయాన్ని బిడ్డలారా, అంతే ఎందుకు, మందిరంలోనే ఎవరిదైనా కాలు తగిలింది అనుకోండి, కోపం చెల్లిపోతా లేదా కొంతమంది. వచ్చే వారం ఏ అమ్మ ఏటి ప్రార్థన రాలేదంటే, అది కాలు చిదనేసిందండి, దానికి కళ్ళు నెత్తికెక్కేసినాయి, చూసుకోలేదేమో. చూసుకోలేదా? మీకు తెలిసేటి, నేను బాగా గమనించాను, కావాలనే తన్నింది అది నన్ను అన్నవాళ్ళు లేరా? ఆలోచించండి హృదయాన్ని బిడ్డలారా. మనం ఎన్ని తప్పులు చేసాం బాగా ఆలోచించండి. మనం అందరం గురుగింత పూసలు అంటోళ్ళం అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకుంటాము. మనం యేసుప్రభు మనం క్షమించలేదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు అపరాధముల చేత చచ్చిన వారే ఉన్నప్పుడు, పాపముల చేత చచ్చిన వారే ఉన్నప్పుడు, ఎదుగో క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాడని చెప్తే పుల్లరా, ఆయన అంటాడు సులువులో వ్రాలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక మనము వీళ్ళని క్షమించేద్దాం ప్రభు అని అంత మనసుతో ప్రేమించి చెప్పేసాడు. హృదయాన్ని బిడ్డలారా, ఆయన నమ్ముకుని ఆయన వెంబడించి ఎన్నో సంవత్సరాలు ఆయన బోధన వింటున్నటువంటి మనము పొరపాటును హృదయంలో పక్కలు కాలు చేయో తగిలితే పుర్లరా, తెలియకోకుండా ఒకవేళ ఏదైనా కాలు చేయో తగిలితే హృదయాన్ని బిడ్డలరా, ఓర్చి సహించి క్షమించి ప్రేమించే గుణం మన దగ్గర లేకపోతే ఎట్లాగ మనకి దేవుని ఈ ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. దావీదు ఊరికిని ఆశీర్వదించబడలా, ప్రతి దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ప్రతి దేవుని మాటకు లోబడ్డాడు పుర్లరా. వినేసి దులిపేసి వెళ్ళిపోయావు అనుకోండి, ఇంక లోకంలో నీ బోడి పెత్తనాలు ఉంటాయి, దేవుని పెత్తనాలు ఏముండవు. ఏమండి అంటారు కదా లోకంలో, చాలా ఏటిని బోడి పెత్తనం అంటారు కదా, అలాగా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో, ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు 3 విషయాలు, క్రొత్త నిబంధనలు 3 విషయాలు. ఒకటి, నిన్ను శపించే వారిని కూడా నువ్వు దీవించు, శపించొద్దు. పొరపాటును కూడా శపించొద్దు. వాళ్ళు శపించారనుకో, ఆ శాపం వాళ్ళ వెనకాల వెళ్ళిపోద్దు. నువ్వు దీవించావనుకో, నీ దీవెన నీ వెనకాల వస్తుంది. శపించడం వాళ్ళకి ప్రీతికరం, అది వాళ్ళని పట్టుకుంటుంది. దీవించడం నీకు ఇష్టంగా మార్చుకో, అది నిన్ను పట్టుకుంటుంది. నువ్వు దీవించడం మొదలు పెడితే నువ్వు దీవించబడతావు, వాళ్ళు శపించడం మొదలు పెడితే వాళ్ళు శపించబడతారు. అయితే ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు మరొక మాట, శపించిన వారిని కూడా నువ్వు దీవించడం మొదలెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా నువ్వు పోతావే అన్నారనుకో, నువ్వు దీవించబడతావే అను. నువ్వు నాశనం అయిపోతావే అన్నారనుకో, నిన్ను ఆశీర్వదిస్తాడా దేవుడు అను. అంటదన్నా మనసు. అమ్మా ఆలోచన.
ఇలాగ మట్టట్టుకుని నువ్వు పోతావు అన్నారనుకోండి, అలా చేస్తారు చాలామంది. అమ్మ చేయరా, ఇలాగ మట్టట్టుకొచ్చి ఇలాగ నువ్వు పోతావు అనేసేస్తారు మీద. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావంటే, దేవుడు నిన్ను దీవించునుగా కానీ 2 చేతులు ఎత్తి ఆశీర్వదించే, అంతే. 2 చేతులు ఎత్తి ఆశీర్వదించే ఇప్పుడు దేవుని బిడ్డలు ఆలోచించు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే, లోకంలో బయట చాలా మంది వింటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు ఈ మాటలు. వాళ్ళకి వెర్రితనం, నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. వాళ్ళకి వెర్రితనం, నువ్వు ఆశీర్వదించబడతావు ఖచ్చితంగా. అలా చేయి. వాక్యంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయన 2వ మాటగా చెప్తున్నాడు పురులరా, హింసించే వారి కొరకు కూడా నువ్వు దీవెన వచనమే పలుకు పురులరా, దీవెన వచనమే పలుకు, ఆశీర్వదించంతే. ఇక్కడ 3వది చెప్తాడు పురులరా, అది నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆయన మరొక విషయాన్ని చెప్తున్నాడు. 1 పేతురు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక, దేవునికి స్తోత్రం, దోషణకు ప్రతి దోషణైనను చేయక. అమ్మ మీకు అర్థమైందా? దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి 3వ పని ఏంటి? దూషించారు కదా అని మనం కూడా, నీకు వచ్చేటి ఆ మాటలో అందులో మనం పిహెచ్డీలు చేసేయలేదా? చెప్పండి అమ్మా. దూషణ మాటలు, దూషణ క్షణాలన్నీ దేవునికి ఎలా మార్చేస్తాడు? భూషణములుగా అంటే ఆభరణాలుగా మార్చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలంకరణగా మార్చేస్తాడు. మీరు ఎప్పుడైనా చదివారు లేదో, చాలా మరులు చదివే ఉంటారు మీరు పురులరా. ఆలోచన చేయండి. అలాంటివి కనపడితే వదలం కదా మనం. ఏమండి, అలాంటివి కనపడితే వదలం కదా మనం. మేము వెళ్ళి వస్తూ ఉంటుంటే మన కారు ముందు ఇంకో కారు వెళ్తుంది. మన కారు ముందు ఇంకో కారు వెళ్తూ ఉంటే దాని మీద నల్లటి అక్షరాలతో భలే కొటేషన్ రాశాడు ప్రభుదేవనంలో. జాగ్రత్తగా తోలరా అందగాడా అని రాశాడు. జాగ్రత్తగా నడపరా కారు అందగాడా అని రాశాడు వెనకాల. ఏమండి, జాగ్రత్తగా నడకపోతే ఆడికి మనకి కూడా ప్రమాదమే. అలాగా ఆటో మీద ప్రభుదేవనం బిళ్ళరా, నువ్వు ఏడితే నా ఎదుగుదల, నీ ఏడిపే నా ఎదుగుదల. ప్రభుదేవనం బిళ్ళరా అనుకోవాలి కదా మనం కూడా. అలాగా నిజంగా అలాగే అనుకోవాలి ప్రభుదేవనం బిళ్ళరా. అవతల ఏడిచాడు అనుకో, ఏడితేడి అదే ఎదుగుదల నాకు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించుగాక. నువ్వు ఎడుతున్నావా, దేవుడు నిన్ను దీవించుగాక అంటే నువ్వు దీవించబడిపోతావు. వాక్యంలో చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించండి ప్రభుదేవన బిళ్ళారు. చాలా మంది అండి సంపాదింతారు, తింటకి ఏడ్చేస్తారు, సంపాదింతారు, కొనుక్కుంటకి ఏడ్చేస్తారు, సంపాదింతారు, కట్టుకుంటకి ఏడ్చేస్తారు. ఏంటి అని అంటే ఏడ్చేస్తారు. జనాలు బాగుపడతారు. వాళ్ళు ఎడితే నీకెందుకు, దేవుడికి ఇచ్చిన కడకు బాగు అంతే. ఎవరేమనుకున్నా సరే దేవునికి స్తోత్రం. ఎవరేమనుకున్నా దేవుడు నీకు ఇచ్చిన కడకు నువ్వు బాగు అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రభుదేవనంలో ఎవరో ఏడ్చారు, వాళ్ళ నోట ఏడుపుంచాడు, నీ నోట నవ్వు ఉంచాడు. నువ్వు నవ్వు అంతే తప్ప బలవంతంగా నీ నవ్వుని ఆపేసుకోకు. పుల్లరా ఏడు చేస్తారు అని నీ నవ్వును ఆపేసుకోకు. మనసు నిండా హృదయం నిండా నవ్వు ప్రభుదేవనంలో. వాక్యంలో దేవుడు అందుకని ఏమని చెప్తున్నాడు తెలిసి, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు పుల్లరా నిన్ను దూషించిన వారిని కూడా దీవించడం మొదలెట్టి ఈ రోజు నుంచి 2026 సంవత్సరం నీకు ఎలా ఉండబోతుందో చూడు. అసలు నీకు చాలా అద్భుతం ప్రభుదేవనం బిడ్డలారా. నవ్వుతూ పలకరించి ఎవరినైనా సరే మనసులో ఏం పెట్టుకోకు ప్రభుదేవనం. అంతా దేవునికి అప్పగించే, దేవుని మాటకు లోబడిపో, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకో, దేవుని వెంట నాడు, దేవునితో కూడా నాడు, దేవునితో ఉండడానికి ఇష్టపడు. ఈ హృదయంలో ఈ వాక్యం అంతా నీ హృదయంలో నింపుకో. ప్రతిసారి ఈ మాట గుర్తు చేసుకో. ఎవరైనా నిన్ను శపించారు, ఈ మాట గుర్తు చేసుకో. శపించమన్నప్పుడు ప్రభా నువ్వు దీవించమన్నావు కదా, శపించేవాడిని దీవించినాయనాను. ఒకవేళ నిన్ను ఎవరైనా తిడతా ఉన్నారా ప్రభా, తిట్టేవాళ్ళని దీవించనాను. ఒకవేళ నిన్ను ఎవరైనా హింసిస్తూ ఉన్నారా ప్రభుదేవన బిడ్డలరా, ప్రభా హింసించే వాళ్ళని దీవించమన్నా కదా, ఇదిగో నేను దీవిస్తున్నాను అను ప్రభుదేవన బిడ్డలరా. నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో, అలా అంటావో పురులరా, వాళ్ళ శాపాలు వాళ్ళ వెంట, నీ దీవెనలు నీ వెంట. లేదు వాళ్ళకిలాగే నువ్వు అలాగే అన్నావు అనుకోండి, వాళ్ళ ప్రభుదేవన శాపాలు వాళ్ళ వెంట, నీ శాపాలు నీ వెంట. వాక్యంలో ఆయన అన్నాడు కదా, మనుష్యుడు ప్రతి పలుకు ప్రతి మాటకు దేవుని దగ్గర చెప్పాలి. ఏముంది అమ్మ, ఏం చెప్పాలి మనం? లెక్క చెప్పాలన్నప్పుడు నువ్వు చెప్పిస్తే దానికి లెక్కలు అడగడా దేవుడు? మాట్లాడాలి. నువ్వు చెప్పిస్తే లెక్కలు అడగడా దేవుడు?
ఖచ్చితంగా అడుగుతాడు దేవుని బిడ్డలారా. మనుషులు ఎలా ఉంటారు తెలుసా అండి? అమ్మ నేను ఒకటే చెప్తున్నాను, ఇక మీదట ఈ రోజు నుంచి నీ నవ్వులో కల్మషం లేకుండా చూసుకో. నవ్వే నవ్వు స్పష్టంగా నవ్వడానికి దేవుని బిడ్డలారా. చాలామంది నవ్వుల్లో విషయం ఉంటుంది, మీకు తెలుసో లేదో దేవుని బిడ్డలారా. ఎటకారం ఉంటుంది, వెర్రితనం ఉంటుంది, ఎగతాళి ఉంటుంది. ఏమండి బాగా గమనించాలి, నవ్వు 4 రకాలుగా ఉంటుందట, చాలా విధాలుగా ఉంటుంది. 4 రకాలు కాదు, 40 రకాలుగా ఉంటుంది ఒక నవ్వు. దేవుని బిడ్డలారా ఆలోచించి స్పష్టంగా మనము ఒక వ్యక్తిని ప్రేమపూర్వకంగా కలిసి నవ్వినప్పుడు ఆ నవ్వు దేవుని బిడ్డలారా మన ముఖంలో ఉండేటువంటి ముఖం కవళికలన్నీ మారిపోయి ఆనందంగా మారిపోద్ది. ఆ నవ్వంతా కూడా, ఆ నవ్వులో కూడా ఆనందం ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి, మనకి ఆ మాట నచ్చడం, ఏంటి పక్షవాతం వచ్చినట్టు ఉంటుంది ఇలా మూత అంకరిగా. బాగా గమనించండి, ఏంటా నవ్వు, దానికి అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా ఎవరైనా మార్కెట్లో అలా కనిపించారనుకుని, రోడ్డు మీద వెళ్తే కనిపించే దేవుని ఏంటా నవ్వు, దాని అర్థం ఏంటంటే నిన్ను చూసావు కదా పలకరించకపోతే బాగోదు, మళ్ళీ నువ్వేను అనుకుంటావు. దేవుని బిడ్డలారా ఏంటి నవ్వు? నువ్వు నవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నవ్వే, కుళ్ళు కుతంత్రాలు ఏమి వద్దు, అసలు ఏమి పెట్టుకోక. అసలు కొత్త సంవత్సరాన్ని చాలా మారిపోదామండి. మారిపోదుముగాక దేవుడు అలా మార్చేసునుగాక. మారిపోదాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనస్ఫూర్తిగా నవ్వడంలో ఏమన్నా అభ్యంతరం ఉందా? మనకి ఖర్చు అవుతుందా? మనస్ఫూర్తిగా నవ్వకపోతే రోగం అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. ఏమండి పలకరింపులో ఆప్యాయత కలపండి, కాస్త ఆప్యాయత కలపండి. ఎదుటోడు దేవుని బిడ్డలారా ఎలా పలకరించను? నువ్వు ఆప్యాయతతోనే పలకరించు. నవ్వులో లోపం లేకోకుండా మాటలో ఆప్యాయత కలిగి హృదయపూర్వకంగా నవ్వుతూ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ దేవుని బిడ్డలారా నువ్వు శపించే వారిని కూడా దీవిస్తూ, హింసించే వారి కొరకు కూడా దీవిస్తూ, దూషించే వారి కొరకు కూడా దీవిస్తూ దేవుని బిడ్డలారా నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుని బిడ్డలారా వాక్యములో అబ్రహాముకి వచ్చిన ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడంతే. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ హృదయంలో ఈ మాటలన్నీ పెట్టుకో పురులరా. ఒకనాడు పురులరా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు బాలాకు అనేటువంటి ఒక వ్యక్తి బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిచి అంటాడు, ఓ బిలాము, ఇగో ఈ ప్రజలందరూ కూడా నా దేశం గుండా వెళితే నేను నాశనం అయిపోతాను గనుక ఇదిగో వాళ్ళు నాశనం అయిపోవాలని నువ్వు శపించు అని అంటే, ఆ బిలాము అంటాడు పురులరా, అయ్యా దేవుడు నా నోట ఆశీర్వచనం ఉంచాడు కానీ శాపవచనం ఉంచలేదు. వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, నేను వాళ్ళని శపించలేను అన్నాడు పురులరా. నిన్ను చూసిన వాళ్ళు రేపటి నుంచి అలాగ అనాలి, అలా అనేలాగా మనం మారిపోవాలి పురులరా. ఆలోచించు, దేవుడు అది కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. వాక్యంలో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అని అంటే ఏ పిచ్చిది, ఆ పేపర్లో ఏయో మనకి అడ్వర్టైజ్మెంట్లో వచ్చినటువంటివి చాలా దేవుని బిడ్డలారా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా ఏమండి, క్రిస్మస్ ఆఫర్లు, ఇంకేంటండి కొత్త సంవత్సరం ఆఫర్లు, ఇంకేంటండి ఏమో నాకు తెలుసు కదా, మీరు చేసుకుంటే ఆఫర్లు పిల్లలు ఆలోచించేయండి. ఈ ఆఫర్లన్నిటికీ కనపడుకోకుండా పక్కన ఒకటి రాస్తాడు అడ్డంగానే. ఇవన్నీ నిలువుగా పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తే ఆ పక్కన ఎక్కడో బార్డర్లో చిన్న చిన్న అక్షరాలతో అడ్డంగా ఇలా రాస్తాడు నిలువుగాను. ఏంటండి మరి అన్ని ఆఫర్లు పెట్టినోడే షరతులు ఎడితే ఎన్నో దీవులు ఇవ్వాలనుకున్నటువంటి వాడు దేవుడిని కొన్ని నిబంధనలు పెట్టాడు. ఎందుకు నిబంధనలు పెట్టాడో తెలుసా పురులరా? ఆ నిబంధనలు ఎందుకు పెట్టాడు అని అంటే, ఆ పొందుకున్న తర్వాత దానిలో నుండి నువ్వు తొలగిపోకూడదని, పోగొట్టుకోకూడదని, దాని విలువ ఎంత గొప్పదో తెలియాలని దేవుడు నీకు ఈ నిబంధనలన్నీ పెట్టాడు. నువ్వు ఆశీర్వదించబడాలి అని అనుకుంటే అబ్రహాములాగా ఒకటి దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా నీకు ఎవరన్నా కనపడితే, నేను అందుకనే ఈ 2026వ సంవత్సరం స్టార్టింగ్లో మీకు మాట చెప్పాను, నీ పక్కోళ్ళతో ఏమని చెప్పాలా? ప్రతి వారం చెప్పండి. కనపడినప్పుడు ప్రతిసారి చెప్పండి. ఏమని చెప్పాలా? దేవుడు నిన్ను బైబిల్ గ్రంథంలో బోయాజు చేశాడు, బోయాజు పొలములో పని చేసేవాళ్ళు చేశారు, వాళ్ళు బాగున్నారు. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఇప్పుడు యేసు ప్రభు కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని అని అంటే, ఇదిగో నిన్ను దూషించే వారిని దీవించు, శపించే వారిని దీవించు, ఇదిగో నిన్ను హింసించే వారిని కొడుకు దీవించు, ప్రార్థించు అని చెప్పాడు. ఈ రోజు నుంచి మనం కూడా అలా చేద్దాం పురులరా. బైబిల్ గ్రంథంలో మీరందరూ బోయాజులు, మీరందరూ దేవుని ఋతువులు, మేమందరం బోయాజులం అయిపోదాం. మనమందరం దేవుని చేత దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారం అయిపోదాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన మాదిరి మనం కూడా ఆ ఆశీర్వాదంలోనికి
ఈ మధ్యాహ్నం వేళ వాక్యాన్ని బట్టి ప్రవేశిద్దాం. అట్లాగున దేవుడు మనందరినీ మలుచునుగాక. రెండు మోకరించి వీలున్నంత వరకు ప్రధానం బిళ్ళరా మరి మోకరించగలిగిన వారు ఈ వాక్యంలో మోకరించి ప్రార్థన చేయమని ప్రభు యొక్క నామాన ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అందరం కలిసి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు దీవించేవాడవు, ఆశీర్వదించేవాడవు. అయ్యా, ఇదిగో నీవు మమ్మల్ని బలపరిచేవాడవు. అయ్యా, నీవు వాక్యములో చెప్పావు నా తండ్రి, విషము నీలో ఉంటుంది నీకే ప్రమాదం, కుళ్ళు నీలో ఉంటుంది నీకే ప్రమాదం, చెడు నీలో ఉంటే అది నీకే ప్రమాదం అని చెప్పావు బాబు. ఇవన్నిటిని మేము విడిచిపెట్టి అయ్యా మా నవ్వులో అయ్యా నిజాయితీ ఉండేటట్టు, మా పలకరింపులో ప్రేమ ఉండేటట్టు, ఆప్యాయత ఉండేటట్టు అయ్యా, ఇదిగో మేమందరినీ ఇక మీదట దీవెన వచ్చునమే గాని శాపవచ్చును మా నోట ఉంచక అయ్యా, ఇదిగో మమ్మల్ని బాధించే వారిని, హింసించే వారిని, దూషించే వారిని అయ్యా మమ్మల్ని నాయన ఇదిగో అనేక విధాలుగా బాధించే వారిని కూడా మేము దీవించే వారిగా మారునట్లు సహాయం వచ్చాయి అని అడుగుదామా ఈ మధ్యాహ్నం వేళ? అలాగ అడిగే మనసు నీకుంటే అమ్మా, దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు. దేవుడిని ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన ఎదుటున్నావు. దేవుడు నీతో మాట్లాడాడు. ఎందుకనంటే లోకంలో నుండి నువ్వు వేరు చేయబడ్డావు. ఇక లోకం నీలో ఉండకూడదు, లోక సంబంధమైనవి ఏవి నీలో ఉండకూడదు. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నువ్వు దీవించబడాలి అంటే నీ నోట దీవును ఉండాలి, నీ హృదయంలో దీవును ఉండాలి, లోపటను బయటను కూడా నువ్వు దీవించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు కదా నీకు దీవెన, అప్పుడు కదా నీకు ఆశీర్వాదం. నువ్వు దీవిస్తే ఆ దీవెనలు నీ వెంట వస్తాయి. నువ్వు శపించావా, శాపములు నీకు నీ కుటుంబానికి నీ వెంటే నడుచు వస్తాయి, నీ ద్వారానే. వాక్యములు ఈ మధ్యాహ్నం వేళ అందుకని నీతో మాట్లాడి ప్రభు చెప్పాడు, సాధ్యమైనంత మట్టుకి నువ్వు దీవించు. నీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో. నీ నోటి మాటలు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ నోరు అదుపులో, నీ మాటలు చాలా పొదుపుగా ఉండడానికి ప్రయత్నించే. పనికొచ్చే మాటలు, ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డలమైన మనకు శత్రువులు ఎవరూ లేరు. మనల్ని ఎవరన్నా శత్రువులుగా భావిస్తే అది వాళ్ళ కర్మ. దేవుడు వాళ్ళని దీవించునుగా కనండి అంతే చాలు. యేసు ప్రభు ఎవరిని శత్రువుగా భావించలేదు, ఒక శాతానుని తప్ప, ఒక శాతానుని తప్ప. యేసు ప్రభుని కొట్టిన వారిని దేవుడు దీవించి క్షమించాడు. ఆయనను బాధించిన వారిని క్షమించాడు, దీవించాడు. సిలువలో వేలాడదీసినప్పటికీ కూడా తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించి దీవిద్దామన్నాడు. ప్రధాన బిళ్ళరి మధ్యాహ్నం వేళ నువ్వు కూడా మారిపోవాలా? ఈ మాటలన్నీ దేవుడికి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? అమ్మా, ఇక మీదట నీ నవ్వు స్వచ్ఛమైనదే ఉండాలి, ఆ నవ్వులో నిజాయితీ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, నీ పలకరింపు దేవుని యొక్క వాక్యపు ప్రేమతో నిండినదై ఉండాలి. మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడాలి, పలకరించాలి. అమ్మ, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. నీ పక్కనున్న వారు దీవించబడాలని నువ్వు కోరుకో, ఆ దేవుడు నీతో వస్తాడు. ఒకవేళ నువ్వు వర్చలేని గుణము కలిగి హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి నవ్వుతూ విషాన్ని చిమ్ముతూ ఉన్నావా, ఆ విషయం యా నాటికైనా నీకు నీ కుటుంబానికి చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. వాక్యములైన తాను తవ్విన గుంటలో తానే పడునన్నాడు. ఏది చేయాలని నువ్వు అనుకున్నావు అదే నేను ఎత్తు మీదకి వస్తుంది అన్నాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి, సుమా జాగ్రత్త అని వాక్యములో దేవుడు నీతో మాట్లాడాడు. మరి మాటలన్నీ నీ హృదయంలో పెట్టుకుని ఇవి దేవుని మాటలుగా తీసుకుంటావో, ఎటకారంగా ఎర్రి నవ్వు నవ్వి మాటలన్నీ పక్కన బారేసి ఇక్కడ దులిపేసి వెళ్ళిపోతావో, అంత నీ చేతిలోనే ఉంది, నీ హృదయంలోనే నిర్ణయం ఉంది. ఇప్పుడు నువ్వు తీర్మానించుకోవాలి, ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏం డిసైడ్ అవ్వాలి? ఆశీర్వాదం వైపా, శాపం వైపా? శాపవచనమా, ఆశీర్వచనమా? నువ్వే డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయి బయట అడుగు పెడితే ఇక మీదట నీ జీవితం శాపగ్రస్తంగానా, ఆశీర్వాదకరంగానా నీ చేతిలో ఉంది. డిసైడ్ అయిపో, డిసైడ్ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి ప్రభు మందిరంలో చక్కగా మోకరించి ప్రభు మందిరంలో ప్రార్థన చేద్దాం.